హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ మిడిల్ క్లాస్ అమ్మాయి. ఈరోజు ఏంటంటే మన మీషోలో దొరుకుతున్న పపాయ ఫేషియల్ కిట్ ఉంది కదా, అది ఆర్డర్ చేశాను అనమాట. అంటే అది నేను ఆర్డర్ చేసే ముందు నేను రివ్యూస్ చెక్ చేశాను యూట్యూబ్లో. బట్ ఒక్కది కూడా నాకు అంటే మన తెలుగు రివ్యూస్ అయితే ఏమీ లేవు. ఈరోజు నేను రివ్యూ చూసి ఎలా ఉందో చెప్తాను మీకు, ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్దాం. వీడియో స్టార్ట్ చేసేస్తున్నా. ఇలా మనకి 5 ఫేషియల్ కిట్ పంపించారనమాట. 5 ఉన్నాయన్నమాట. ఇవి ఫస్ట్ ఇది ఫేస్ మీద ఎలాంటిది యూజ్ చేయలేదు. ఫేస్ వాష్ చేసా, చూసుకోండి. నా స్కిన్ వచ్చేసిందంటే నార్మల్ సోప్తో ఫేస్ వాష్ చేసిన. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే నేను ప్రెగ్నెన్సీ టైం నుంచి ఇంతవరకు అయితే నా ఫేస్కి ఈవెన్ మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. అంటే నాది బాగా ట్యాన్ అయిపోయింది, అంటే స్కిన్ మొత్తం ట్యాన్ అయిపోయింది. అంటే స్కిన్ కేర్ లేదు కదా నాకు, ట్యాన్ అయిపోయింది అనమాట. ఇప్పటి నుంచి ఇక స్టార్ట్ చేద్దాం స్కిన్ కేర్ అనేసి ఫస్ట్ ఇది రివ్యూ చేద్దాం. ఎందుకంటే నా ఫేస్ ఇప్పుడు ట్యాన్ ఉంది కాబట్టి రిజల్ట్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, పని చేస్తుందా పని చేయట్లేదా అనేసి అర్థమవుతుంది. ఓకే, మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. మధ్యలో డిస్టర్బ్ చేయడానికి మా షించాన్ వచ్చింది అనమాట. చిన్ని షించాన్, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ 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 చెప్పు. హాయ్ 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 ఫ్రెండ్స్, హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. చివరికి టీతింగ్ స్టార్ట్ అయింది చూడండి. 2 టీత్ వచ్చేసినాయి. ఇక్కడ కింద కూడా 2 వచ్చినాయి అనమాట. చూపిరా అగండి. స్మైల్ సంజయ్ ఎంత అందంగా ఉన్నాడు. సరిషించు. మీకు నచ్చిన ఏమైనా స్ట్రోక్స్ ఉంటాయి కదా, అలా ఇవి నాకు చిన్న చిన్న పార్టికల్స్ ఉన్నాయి. నాకు అవి తగ్గుతూ ఉన్నాయి. అవి మొత్తం ఫేస్ అంతా వసుకున్నట్టు, అంటే కొంచెం గీరుకున్నట్టుంది. బట్ దానివల్ల యూజ్ ఏంటో మనకి తెలియదు. నాకు వచ్చిన స్ట్రోక్స్ అంటే నాకు తెలిసిన వాటిని ఒక 5 నిమిషాలు మనం కొంచెం ఆరిపోయినట్టు అడి కలుపుకొని మళ్ళీ ఆరిపోయినట్టు అనిపిస్తుంది. ఇలా అంటే కింద కనండి, మన స్కిన్ నుంచి కావాలి. చిన్న చిన్న పార్టికల్స్ అనిపిస్తున్నాయా? ఒక 5 మినిట్స్ టవల్, మంచి తడి టవల్తో మొత్తం క్లీన్ చేసుకోండి. కనిపిస్తుందా? చూడండి, మీకు కనిపిస్తుందో లేదో. డ్యామేజ్ చేసిన స్క్రబ్ రాసుకుంటున్నా. ఇవి నాకు తెలిసి పెళ్ళిళ్ళు అలాంటి ఉంటే పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటాయి కదా, ఫేషియల్ అకేషన్స్ ఉంటాయి కదా, అలాంటప్పుడు యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్. అంటే అప్పుడు డైలీ యూజ్ చేసేది కాదండి ఇది. పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఏమైనా ఉంటే అప్పుడు యూజ్ చేయండి, డైలీ యూజ్ చేయకండి. ఎందుకంటే సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది కదా, వాళ్ళకైతే ఫేస్ ఖరాబ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సెన్సిటివ్ స్కిన్స్ వాళ్ళు ఇలాంటి అవాయిడ్ చేయడం మంచిది. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను అంతే. స్మెల్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది స్మెల్. అసలు చూడండి, నన్ను నేనే నమ్మలేకపోతున్నా. స్కిన్లో ఇంత ట్యాన్ రిమూవ్ అయింది. అసలు అనుకోలే నేను ఇంత బాగా వర్క్ అవుతుందని. నెక్స్ట్ ఆవిరి పట్టుకోవాలన్నమాట. మీకు కనిపిస్తున్నాయా?
ఇవి నాకు రిమూవ్ అయితే చేతికి వచ్చేస్తున్నాయి చూడండి, ఉంటుంది కదా, తీసేదైతే నా దగ్గర అయితే ఏం లేదు. నరిషింగ్ జెల్ జల్దీ ఉంది. ఫేస్ స్మూత్ ప్రోడక్ట్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అబ్బా. ఇవైతే నచ్చినాయి, బాగున్నాయి, రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయి. మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే సూట్ అయితే, అంటే పార్లర్కి వెళ్ళి 1000 పెట్టేసి పెట్టుకోవాలంటే మన వల్ల కాదు. అందుకనేసి యూజ్ చేసుకోవచ్చు, కానీ డైలీ అస్సలు యూజ్ చేయకండి, స్కిన్ అయితే పక్కా ఖరాబ్ అయింది. ఓన్లీ మీరు ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయా, అలాంటి మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి కదా, అప్పుడు పెట్టుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, కానీ డైలీ యూజెస్ అయితే బాగోదు, మన స్కిన్ డ్యామేజ్ అయితే. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళైతే యూజ్ చేయకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఓకే, డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇదైతే నాకు బాగా అనిపించింది, రేపటికైతే ఇంకా బాగుంటుంది అనుకుంటా. సరే మరి ఉంటా, మరి బాయ్. అందరైతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం. మీకు ఇలాంటి ఇంకేమైనా రివ్యూస్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేస్తే నేను చేస్తా, కామెంట్స్ పెట్టినా కానీ నేను మళ్ళీ ఒక వీడియో చేస్తా. ఇలానే నన్ను సబ్స్క్రైబ్ చేస్తూ నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి. ఇట్లు మీ మౌనిక. ఉంటా మరి, బాయ్ బాయ్.